హాయ్! వెబ్‌సైట్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఒక ప్రాపర్ ఫోల్డర్ స్ట్రక్చర్ ఎలా క్రియేట్ చేయాలో తెలియాలి. ప్రాజెక్ట్ ఫోల్డర్‌లో మన వెబ్‌సైట్‌కి సంబంధించిన అన్ని ఫైల్స్ ఉంటాయి. ఇలా క్లీన్‌గా ఆర్గనైజ్ చేస్తే ప్రాజెక్ట్ ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. సో, ప్రాజెక్ట్ ఫోల్డర్‌లో ఫస్ట్ అసెట్స్ ఉంటుంది. తర్వాత ఇండెక్స్ పేజ్ ఉంటుంది. ఈ అసెట్స్‌లో సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్, ఇమేజెస్ ఫోల్డర్స్ ఉంటాయి. సిఎస్ఎస్ అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్, వెబ్‌సైట్‌కి సంబంధించిన కలర్స్, ఫాంట్స్, స్పేసింగ్ ఇలా అన్నీ అందులోనే ఉంటాయి. అంటే వెబ్‌సైట్ డిజైన్ మొత్తం సిఎస్ఎస్ పైన డిపెండ్ అవుతుంది. సో, ఈ ఫైల్ చాలా ఇంపార్టెంట్. జావాస్క్రిప్ట్ మన వెబ్‌సైట్‌కి ఫంక్షనాలిటీ యాడ్ చేస్తుంది. యూజర్ క్లిక్ చేసినప్పుడు ఏం యాక్షన్స్ జరుగుతాయి, డేటా ఎలా ఫెచ్ అవుతుంది, పేజ్ అప్డేట్ ఇవన్నీ కూడా జావాస్క్రిప్టే చేస్తుంది. ఇమేజెస్ ఫోల్డర్‌లో మన వెబ్‌సైట్‌కి కావాల్సిన ఫోటోస్, ఐకాన్స్, బ్యానర్స్, లోగోస్ అన్నీ ఉంటాయి. ఇవి వెబ్‌సైట్‌ని అట్రాక్టివ్‌గా చూపించడానికి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇప్పుడు ఇండెక్స్. ఈ ఇండెక్స్ అనేది ఎప్పుడూ కూడా స్మాల్ లెటర్సే యూజ్ చేయాలి. క్యాపిటల్స్ యూజ్ చేయకూడదు. index.html ఇది ఫైల్ నేమ్. ఇది ఎంట్రీ పాయింట్ లాగా వర్క్ అవుతుంది ఒక వెబ్‌సైట్ లోడ్ చేసినప్పుడు. హెచ్టీఎంఎల్ స్ట్రక్చర్ ని క్రియేట్ చేయడం, సిఎస్ఎస్ అండ్ జావాస్క్రిప్ట్ ఫైల్స్ ని కనెక్ట్ చేయడం అన్ని ఈ ఇండెక్స్ పేజ్ నుంచే జరుగుతాయి. ఇది బేసిక్ వెబ్‌సైట్ స్ట్రక్చర్. ఇలా స్టార్ట్ చేస్తే వెబ్‌సైట్ డెవలప్‌మెంట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఈ బేసిక్ స్ట్రక్చర్ అనేది మనకి ఎప్పుడు ఎక్కడ ఎవరు చెప్పరు.